హాయ్ వ్యూవర్స్, చాలా మంది కస్టమర్ షాప్ దగ్గరికి వచ్చి అడుగుతుంది ఏంటంటే ఏ రకం రైస్ తీసుకుంటే మంచిదని చెప్పి అడుగుతుంటారండి. రైస్ లో చాలా రకాలు ఉంటాయండి. సోనా మసూరి ఉంటాయి. ఇది ఎక్కువగా మనం అందరం ఇళ్లలో వాడే రైస్ అండి తీసుకుంటూ ఉంటాము. అలానే బ్రౌన్ రైస్ అండి, ఎక్కువగా జిమ్ చేసే వాళ్ళు కానివ్వండి, వెయిట్ రిడక్షన్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, షుగర్ లెవెల్స్ తగ్గించుకుందాం అనుకున్న వాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకుంటారు. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ రైస్ తీసుకొని మనం బాగా యంగ్ గా కనబడాలనుకున్న వాళ్ళు బ్లాక్ రైస్ ని ప్రిఫర్ చేస్తారండి. అండ్ రెడ్ రైస్ ఉంటదండి, ఇది తొందరగా క్యాలరీస్ ని కౌంట్ చేయకుండా కార్బోహైడ్రేట్స్ చాలా మినిమం కంటే తక్కువగా ఉండి అవైలబిలిటీలో కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి ఫిజికల్ గా ఫిట్నెస్ తక్కువగా ఉండి వ్యాయామాలు తక్కువ చేసేవాళ్ళు ఈ రెడ్ రైస్ వాడటానికి ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారండి. చిట్టిముచ్చలు అనేది మనకి ఇప్పుడు కొత్తగా విజయవాడలో కానివ్వండి, వేరే పరిసర ప్రాంతాల్లో కానీ దోనే బిర్యానీలు ఎక్కువ వాడుతూ ఆ అరోమాని రిచ్ ఫీల్ తో ఎంజాయ్ చేస్తుంటారు. ఇవి ఎక్కువగా అస్సాం సైడ్ నుంచి వస్తుంటాయండి. మనకి బాస్మతి రైస్ వచ్చేప్పటికి అన్ని శుభకార్యాల్లో కానివ్వండి, లేకపోతే బిర్యానీల్లో కానివ్వండి, లేకపోతే మండీస్ లో కానివ్వండి, ఫ్రైడ్ రైస్ లో కానీ ఇవి వాడటం జరుగుతుంటాయి. ఇలాంటి వివిధ రకాల రైస్ గురించి మనకి ఏది సూటబుల్ అవుతుందో తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని సంప్రదించి వాడచ్చు. ఇట్లా శ్రీ వీరాంజనేయ రైస్ డిపో.